19,200 రూపాయలు లంచం తీసుకుంటూ సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి వెంకట్లు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చోటు చేసుకుంది. దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందినటువంటి హరీష్ వ్యక్తికి చెందినటువంటి 128 గజాల భూమిని రిజిస్టర్ చేసేందుకు సబ్ రిజిస్టర్ గజానికి 200 రూపాయలు డిమాండ్ చేసింది. గజానికి 150 రూపాయలు ఇస్తానని సబ్ రిజిస్ట్రార్ని హరీష్ ప్రాధేయపడి బేరం కుదుర్చుకుని వరంగల్లోని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం నాడు సాయంత్రం మహబూబాబాద్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కాగానే సబ్ రిజిస్ట్రార్ 19,200 రూపాయలను అవుట్సోర్సింగ్ ఉద్యోగి వెంకట్కి ఇవ్వమని చెప్పగా హరీష్ వెంకట్కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వెంకట్ వద్ద లెక్క చూపమని 1,72,000 రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి వెంకట్లను అదుపులోకి తీసుకుని వరంగల్లోని ఏసీబీ కోర్టుకు తరలించారు. వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విలువలో 7% తీసుకోవాలని అదనంగా గజానికి 200 రూపాయలు డిమాండ్ చేసి 150 రూపాయలకు బేరం కుదుర్చుకుని కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ అసిస్టెంట్ వెంకట్ కు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నామని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వరంగల్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేసే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ సిఐ శ్యామ్ సుందర్ సిబ్బంది పాల్గొన్నారు. కారియార్డ్స్ ల్యాండ్ కొనుగోలు చేసినాడు. ఇటు కొనుగోలు చేసిన దానికి రిజిస్ట్రేషన్ కొరకు ఎస్ఆర్ఓ మహబాద్ ఆఫీస్కి మార్చి నెల మొదటి వారం నుండి తిరుగుతూ ఉన్నాడు. అయితే కారియార్డ్కి మార్కెట్ వాల్యూ మీద 7% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. కానీ అవి కాకుండా పర్ యార్డ్ 200 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వమని ఇక్కడ ఎస్ఆర్ఓ గారు తస్లీమా గారు డిమాండ్ చేసినట్లు అవి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీసును సంప్రదించాడు. వారి డిమాండ్ మేరకు ఈరోజు డబ్బులు ఇస్తుండగా ఈ ఆఫీసులో ఎస్ఆర్ఓ గారి అసిస్టెంట్ అయిన అవుట్సోర్సింగ్ పర్సన్ వెంకటేష్ అతనికి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. 19,200 రూపాయలు 128 గజాలకు 150 రూపాయల చొప్పున బార్గెన్ చేసి అతను ఒప్పించి ఇవ్వడం జరిగింది. తర్వాత అతని దగ్గర నుంచి రికవర్ చేసే టైంలో ఈ అమౌంటే కాకుండా దాదాపు 1,72,000 రూపాయలు కూడా ఎక్స్ట్రా అమౌంట్ అన్అకౌంటెడ్ మనీ దొరికింది. వెంకటేష్ సెషన్ కోసం మేడం దగ్గరికి వచ్చి డాక్యుమెంట్ రైటర్ కాడికి వెళ్తే డాక్యుమెంట్ ఛార్జెస్ కాకుండా మేడంకి ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలని చెప్పారు. మేడం దగ్గరికి వెళ్ళి అడిగితే 200 రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ అవుతుందని చెప్పారు స్క్వేర్ యార్డ్. తర్వాత మేడంతో మాట్లాడి వెంకట్తో మాట్లాడమని చెప్పారు. మేడం అడిగితే 50 రూపాయలు తగ్గించారు కొంచెం బతిలాడడం వల్ల. ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్నాం. సార్ వాళ్ళకు ఇంటిమేట్ చేశాను, సార్ ఇట్లా నేను ఇవ్వలేను, నా పరిస్థితి ఇది, నేను చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పాను. సార్ని కాంటాక్ట్ అవుతే సార్ వాళ్ళు వచ్చారు. ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్నాను. స్లాట్ ఇంతంతా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు వచ్చారు. సార్ వాళ్ళ వర్క్ చేసేసారు. దంతాలపల్లిలో తీసుకున్నాం.